అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలోచించు 4వ భాగం. రచన మాలతీ చందూర్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? చచ్చా, దీన్ని గురించి ఫంక్షనా? అంతేలే, గబగబా పంతె మిల్చుకో, నిన్న అక్కడే దించేసి ఆఫీస్కి వెళ్తాను. సిగ్గుచేటు, పిల్ల పెద్దదైతే ఇంత గోల, పైగా ఫంక్షనా? నాకు అసలు అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అసలు ఏడవడం దేనికి? ఆ పిల్ల పెద్ద మనిషి, అవ్వకపోతే ఏడవాలి. అంత సహజంగా ఉన్నప్పుడు ఏడవడం దేనికో. లల్లి, మనలాగా అందరూ ఆలోచించాలని అనుకోకు. వారి వారి లెవెల్స్ని బట్టి ఉంటుంది. పదా టిఫిన్ తిందాం, ఇది ఎలాగూ తప్పదు. ఆ వంకన అతను ఒక 10 రోజులు ఆఫీస్ ఛాయలకి రాడు, మళ్ళీ ఒక డబ్బులు తగలేస్తాడు. అతన్ని బాగు చేయలేం. ఇంకా నువ్వు పెడీలు మరి ఇంకేమీ అనకో. ఆ తర్వాత ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. అతను అన్నట్టుగా మాధవరావు కార్డులు ప్రింట్ చేశాడు. వాళ్ళ వైపు నుంచి 2 కార్లలో బంధువులు వచ్చారు. ఆ 4 రోజులు పేరెంట్ వాళ్ళు, ఫ్లాష్ కెమెరా ఫోటోలు. 5వ రోజు రాత్రి ఫ్రెండ్స్కి, బిజినెస్ పీపుల్స్కి ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ పిల్లను మేకప్ చేసి బొమ్మలా కూర్చోబెట్టారు. పిలిచిన 6 ఆ డిన్నర్కి వచ్చారు. బోలెడన్ని ప్రెజెంట్లు తెచ్చారు. అందులో ఏ ఒక్కరు ఈ ఫంక్షన్కి ఇంత హడావిడేమిటి, ఇదేదో స్వవిషయం, అది తొందర వేటుగా జరగవలసిన దానికి ఇంత హడావిడి ఏమిటి అని ప్రతి వాళ్ళు ఆ పిల్లని కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉంటే తను సిగ్గుతో చచ్చిపోయింది. మాధవరావు, శ్యామల చాలా గొప్ప విషయంలాగా అతిథులను రిసీవ్ చేసుకున్నారు, విందు చేశారు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాక అతను ఏమన్నాడు? నాకేమిటో చాలా షేమ్ఫుల్గా అనిపించింది. ఆఫ్ ఆల్ ద థింగ్స్ రల్ గ్రోత్, ఇంత హడావిడి ఏమిటి అని బార్బరస్గా ఉంది అంది. అది సరే, పోనీ ఆ అమ్మాయికైనా సిగ్గు వేయది అని. నా చిన్నప్పుడు అమ్మ పక్కవాట వాళ్ళకి చెప్తానన్నా దెబ్బలాడాను. అసలు ఆ రోజే స్కూల్కి వెళ్తానని ఏడిస్తే అమ్మ కేకలేసింది. 4వ రోజు స్నానం చేసి వెళ్ళిపోయాను. చిచి, ఆ వచ్చిన వాళ్ళలో కొందరైతే ఆ పిల్లని చూసి థింకింగ్ మొదలెట్టారు. అది ఎంత వల్గర్గా ఉందో చెప్పలేను నేను. నీకు చాలా ఇరిటేట్ అయిపోయాను అసలు. వాళ్ళు మీ మాధవరావు లాంటి వాళ్ళే ఉంటారు. పాపం చిన్నపిల్ల, ఆ పిల్లకు వాళ్ళు ఏమంటున్నారో కూడా అర్థమై ఉండదు. కానీ మేము చదువుకునే రోజుల్లో ఇది సిగ్గుపడాల్సిన విషయమని, బాహాటంగా చాటించుకోకూడదని మాకు తెలిసే, అలాంటిది ఆ అమ్మాయి ఇంత హడావిడి చేస్తుంటే ఎలా ఊరుకుంది అని. ఎన్విరాన్మెంట్ని, పేరెంట్స్ని బట్టి ఉంటుంది. మాధవరావు తనేదో ఘనకార్యం చేస్తున్నాను అనుకున్నాడు. ఆ శ్యామల సరే పేరెంట్స్ని బట్టి ఆ అమ్మాయి తనో ఘనకార్యం చేశాను అనుకుంది. మీరు చెప్పలేదా మరి? టెలిఫోన్లో అతని ధోరణి విన్న తర్వాత చెప్పటం అనవసరమని ఊరుకున్నాను. ఎవరెట్లా పోతే మనకే అని ఊరుకున్నాను. అది నిజమే, కానీ రాత్రి డిన్నర్లో మనం కూడా ఇంచుమించు హోస్టుల్లాగా అందరి విషయం కనుక్కోవాల్సి వచ్చింది. దాన్ని బట్టి మనం కూడా ఎగ్జిబిషన్లో పార్ట్నర్స్ అనుకోరా? అనుకుంటారు. నాకేమిటో చాలా సిగ్గుగా వెధవ పని చేస్తున్నట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నాడు అతను. అప్పుడు తనే అతన్ని సముదాయించింది. తనకి మనసులో సిగ్గుగా ఉన్న పైకి పోదురు, ఇవన్నీ పట్టించుకోకూడదు, ఇవన్నీ మర్చిపోవాలి. ఏదో పిలిచారు, వెళ్ళాం, నలుగురితో పాటు మనము ప్రజెంట్ ఇచ్చాం. మీకు తెలుసా, ఆ పిల్లకు వాళ్ళు 8 పట్టు లంగాలు కొన్నారు, మనిషికొకడు చొప్పున. స్టాప్ ఇట్, నాకు అసలే చికాగ్గా ఉంది. ఇంకా ఏమైనా ప్లెజెంట్ విషయాలుంటే చెప్పు. మన చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానం, ఫాలీ చూస్తుంటే నాకు డిస్పరేట్గా ఉంటుంది. పిల్లలు పడుకున్నట్టున్నారు. బయట తాళం వేసి అలా బీచ్ వైపు డ్రైవ్కి పోదాం పదా. ద హోల్ థింగ్ లెఫ్ట్ ఎ టేస్ట్ ఇన్ మై మౌత్ అంటూ లేచాడు అతను. కానీ ఈ మనిషే, ఇంత నిశితంగా ఆలోచించే ఈ మనిషే క్రమంగా మాధవరావు ప్రభావంలో కొద్దిగా మెట్టే దిగడం కనిపించాడు. తను క్లబ్బులు, ఫ్రెండ్స్ అంటే ఏనాడు అడ్డు పెట్టేది కాదు. తను కూడా అతనితో పాటు రోటరీకి వెళ్తుండేది, కాస్మాపాలిటన్కి వెళుతూ ఉండేది. ఈ క్లబ్లో స్త్రీలను చూశాక తను ఒక విషయం మట్టుకు తెలుసుకుంది. చదువు, స్టేటస్, డబ్బు ఇవి మనిషికి సంస్కారం ఇవ్వలేవు అని. చదువు వేరు, సంస్కారం వేరు. డబ్బు, స్టేటస్ అవి అహంకార పూరితుల్ని చేస్తాయి. ఈ క్లబ్లోని లేడీ గ్రాడ్యుయేట్లు, బిజినెస్ మ్యాగ్నెట్స్ భార్యలు, వీరంతా పెద్ద కార్లలో వచ్చినా
ఇంగ్లీష్ మాట్లాడినా మానసికంగా పంపు దగ్గర దెబ్బలు ఆడుకునే లెవెల్లోనే ఉన్నారని, అక్కడ వాళ్ళు నీ మొగుడు గుమస్తా అని, నీ మొగుడు లారీ డ్రైవర్ అని మొగుళ్ళ హోదా తీసుకొచ్చి దెబ్బలాడుతున్నట్టే ఈ క్లబ్లోని స్త్రీలు ఇంగ్లీష్లో భర్తల హోదాలు చెప్పుకుంటారని గ్రహించుకుంది. విద్యా గర్వం, ధనగర్వం, అందగత్తెలననే గర్వం, నాగరికులం అన్న గర్వం ఇవన్నీ ఆ స్త్రీలలో క్షణక్షణానికి కనిపిస్తూ ఉండేవి. వారు లేటెస్ట్గా కొనుక్కున్న నగలని, కార్లని ఘనంగా ఎగ్జిబిట్ చేస్తుంటే వినోదంతో చూస్తూ ఉండిపోయేది. అప్పుడే తను కూడా సణుక్కోవడం మొదలెట్టింది. తాము ఆర్థికంగా నిలదొక్కున్నాక అతను మొదట్లో అమ్మేసిన గాజులు, గొలుసు మళ్ళీ కొన్నాడు. ఆ తర్వాతనే మాధవరావు కుటుంబంతో పరిచయం అయ్యాకనే తాము నగలు కొనుక్కోవటం మొదలెట్టింది. అతను నవ్వుతూ స్టేటస్ సింబల్ కొనుక్కుందాం అంటూ నగలు, చీరలు కొంటూ ఉండేవాడు. తాను నగలు ఎప్పుడూ ఎక్కువ పెట్టుకునేది కాదు, కానీ అవి తమకు ఉండాలి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఖరీదైన నగలు, చీరలు కట్టుకోవాలి. తను కొన్న రవ్వల జోడు, చేయించిన రవ్వల గాజులు ఏనాడూ పెట్టుకోలేదు. ఎందుకని? వాటిని చూస్తే తనకిష్టం లేదు. ఆ రెంటిని చూస్తే తన కంపరం. తన భర్త మొదటి తప్పుకు పరిహారంగా అవి కొని ఉంటాడని గట్టి నమ్మకమే కాదు, తను చేసిన తప్పుకు పరిహారంగా ఆ సంవత్సరం విలువైన ఆ రెంటిని చేయించాడు. అవి ఒంటి మీద పెట్టుకుంటే తనకు చేదర, అందుకనే శాంత కోసం అంటూ దాచేసింది. అయితే తనకు 25,000 ఖరీదు చేసే రవ్వల గాజులు, 3,000 ఖరీదు చేసే రవ్వల దిద్దులు ఉన్నాయని ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. తన క్లబ్ ఫ్రెండ్స్ తనది ఫాల్స్ మోడెస్టీ అని, తన సింపుల్ సిటీలో గర్వంగా ఉందని అంటూ ఉండేవారు. కానీ విలువైన ఆ రెంటి వెనక తన భర్త మొట్టమొదటి పతనం ఇమిడి ఉందని, 6 నెలల పాటు తన మనస్థైర్యం, తమ స్నేహ మాధుర్యం, తమ ప్రేమ, తమ మధ్యనున్న అపూర్వమైన బాంధవ్యం ఇవన్నీ జుమ్జుమ్ మారుతం వలె ఊగిపోయి ఆ 6 నెలలు తను చచ్చిపోయి పెద్ద కాయలా పడిన దానివల్లే అయ్యి మళ్ళీ బతికిందని చాలామందికి తెలియదు. అందరికీ సత్కార్యాలు చేయాలనే సత్సంకల్పం కలగదు. ఈ సత్సంకల్పం కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే సంక్రమించును. పాపపుణ్యాలు, దయాదాక్షిణ్యాలు ఇవన్నీ జన్మాంతర సుకృతము వలన కలుగుతాయి. ధనములలోకెల్లా అన్నదానము, విద్యాదానము శ్రేష్టములని పెద్దలంటారు. అటువంటి విద్యాదానానికి ధీటైన ఈ భూరి విరాళము నొసగిన ఈ దంపతులు పూజ్యనీయులు. వారి పూర్వజన్మ సంస్కారం ఈనాడు ఈ సత్కార్యమునకు పురిగొల్పినది. ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు మరో జన్మకు సోపానాలు. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనుజుడు చేసిన పాపపుణ్యములు. తెలుగు పండితుడు వేదిక మీద పురాణ ధోరణిలో పాపపుణ్యముల బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తున్నాడు. ఈ మాదిరి హరికథా కాలక్షేపాలను ఎన్నిసార్లు విన్నదో. పాపం, పుణ్యం, ఏది పుణ్యం ఏది పాపం. భగవంతుని సేవించడం పుణ్యం, తటాకాలు తవ్వించి సత్రాలు కట్టించడం పుణ్యం, బాగానే ఉంది. 7 కొండలు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని సేవించి కళ్యాణం చేయించడం పుణ్యం. ఆ కలియుగ వైకుంఠవాసునికి కళ్యాణం చేయిస్తే తమకు సర్వశుభాలు కలుగుతాయి. ఆ కళ్యాణం ఎవరితో చేయించాలి? స్వపత్నితో. కానీ ఆ దేవుడికి ఈ వివరాలు అక్కర్లేదు. 1000 రూపాయలు చెల్లిస్తే ఎవరు చేసినా సరే పెళ్లి చేసుకుని పుణ్యం ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు. ఇవ్వకపోతే ఆ మాధవరావుకి అతనితో పాటు తన భర్తకి పట్టిందల్లా బంగారం ఎందుకు అవుతుంది? ఆ రోజు శ్యామల తన ఇంటికి వచ్చి చెప్పుకునేదాకా మాధవరావు ఇంత గనుడని తనకే తెలియదు. మాధవరావు ప్రవర్తన పట్ల తనకు నమ్మిక లేకపోయినా తన భర్త ఈ విషయంలో కూడా రాజీ పడతాడు అనుకోలేదు. ఈసారి తనను తిరుపతి రమ్మనలేదు. ప్రతిసారి తిరుపతి వెళ్ళటం, చీటికి మాటి కళ్యాణం చేయించడం మాధవరావుకు అలవాటైపోయింది. నమ్మో నమ్మకో తన భర్త కూడా ఈ ప్రయాణాల్లో వెంట ఉంటూ ఉండేవాడు. తనకు మటుకు ముఖ్యంగా మాధవరావు కుటుంబంతో అతని కంటే నీతో వెళ్ళాలంటే చిరాగ్గా ఉండేది. అందుకనే తనను పిలవలేదనుకుని, వదిన గారు మీరు వెళ్ళలేదా తిరుపతి అంది శ్యామల కాఫీ తాగాక. లేదండి, పిల్లల పరీక్షలు దగ్గరుండి చదివించాలి. అయినా మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? వాళ్ళ సంగతి అంతా బట్టబయలవుతుంది, అందుకే పిలిచి ఉండరు అంటే అందు తను అర్థం కాక. అది లేదు, ఆ సినిమాల్లో ఆడుతుంటే ఆ చెంప కంప దాన్ని పట్టుకున్నారు మా ఆయన. ఇప్పుడు అంతా దాని మీదే మోజు. ఆ మొండను తీసుకుని మొన్న రేసులకు బెంగళూరు వెళ్ళారా, ఇప్పుడు తిరుపతి. శ్యామలకు కడుపు మండితే మంచి సంస్కృతం వాడుతుంది. మాధవరావు ఇలా వెధవ తిరుగుతున్నాడా? ఇతను ఎలా వెళ్ళాడు వాళ్లతో? ఇన్నాళ్ళ నుంచి అన్నయ్య గారంటే భయపడేవారు. ఈసారి ఆయన్ని కూడా వెంట తీసుకెళ్ళిపోయారా? ఇంకా ఆ చలి కూడా పోయింది.
ఆ ముండను పట్టుకుని బాహాటంగా తిరుగుతారు. మీరు తెలిసి ఎలా ఊరుకున్నారు? ఏం చేయమన్నారు, మీరు అదృష్టవంతులు కాబట్టి అన్నయ్య గారు మీ చెంగు పట్టుకుని వదలరు. నేను చదువుకున్నానా పాడ ఏడాదికో కొత్తదనాన్ని పట్టుకొస్తూ ఉంటారు. నా పుట్టింటి సొమ్మంతా కరిగించి దానికి ఇవ్వమంటారు. మీరు ఇవ్వకండి. ఎట్లా ఇవ్వకపోతే ఇంటికి రాడు. 4 ఏళ్ల క్రితం ఇట్టాగే ఒక సినిమా దాన్ని పట్టారు. ఏడాది పాటు ఇంటికి రాలా. నా మొహం చూడలేదు. దాని మొహాన 60,000 తగలేశాడు. మీరు ఇవ్వకండి. ఇంటికి రాకపోతే నూనె, ఇంటికి పోతే మానే అని ఊరుకోండి. రాకపోతే ఏమవుతుంది? ఎలా ఊరుకోను? మా వాళ్ళంతా నన్ను తిడతారు. మగవాళ్ళు బయట తిరిగేవాళ్ళు ఎప్పటికైనా నిన్ను నీ పిల్లల్ని కాదండవు, మరి ప్రతిదానికి అల్లరి చేయకు, సర్దుకుపో అంటారు. మరి మీరేం చేయలేరా? మీరు చెప్పండి, ఏం చేయమంటారో. అక్కడికి ఒకసారి దాని ఇంటికి వెళ్ళి మొహం చివాట్లు పెట్టేట్టు వచ్చాను, మొహం వాచేట్టుగా. ఎవరింటికి? అదే అది చెంపలేదు. దాని ఇంటికి వెళ్ళి అది సినిమాల్లో చేస్తోందట. ఈయన సినిమాలు తీస్తారట. దానికి సిగ్గు లేకపోతే ఈయన కొండక్కర్లా. ఇది మూర్తి గారికి తెలుసా? తెలుసో తెలియదో కానీ ఆ విషయమే చెబుదామని వచ్చాను. నా పసుపు పొలం అమ్మకానికి పెట్టారు. 3 ఎకరాలు అమ్ముతానంటున్నాడు. అమ్మి సినిమా తీస్తారట. ఉన్న బిజినెస్ చాలక ఇంకా సినిమా కూడానా? అయినా ఆ లైను మనలాంటి వాళ్ళకి కాదు. మీరు అన్నయ్య గారితో గట్టిగా చెప్పండి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇలా ఉన్నదంతా ముండలకు పెడితే రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా? మా వాళ్ళలో లక్షలు పోస్తే కానీ పెళ్లి కొడుకులు దొరకరు. ఈయన నాతో మాట మాత్రంగానైనా అనలేదే. నేను చెప్పానని అనకండి, దానికి మళ్ళీ గొడవ అవుతుంది. మా ఆయనకి మీ ఇద్దరంటే గౌరవమే. మీ మాట మీద గురి. మీరు ఎలాగైనా అన్నయ్య గారితో చెప్పి ఆ పొలం అమ్మకం ఆపించండి. శ్యామలకి భర్త మరో స్త్రీతో పోతున్నాడన్న దానికంటే పొలం మీద ఎక్కువ అభిమానమా? పొలం పోతుందన్న ఆదుర్ద ఎక్కువ కనిపిస్తూ ఉంది. మరో స్త్రీతో తన భర్తను ఎలా పంచుకోగలుగుతోంది? అలసి ఆమెను దహించి పిచ్చిదాన్ని, జలసి ఆమెను దహించి పిచ్చిదాన్ని చేయటం లేదా? మీరు ఎట్లా భరిస్తున్నారు? మాధవరావు గారు మరో ఆడదాంతో తిరుగుతూ ఉంటే మీకు బాధగా లేదా అని అడిగింది. శ్యామల ఒక్కసారి తన వంక చూసింది సూటిగా. తను హేళన చేస్తున్నాను అనుకుంటోందా? ఆమె కళ్ళు తడితో తళతళలాడాయి. అది మీలాంటి వాళ్ళకే కొత్తగా అనిపిస్తుంది. మా కుటుంబాల్లో మగవాళ్ళు చెడు తిరుగులు తిరగటం మామూలు విషయం. పొలాల్లో అలాగా ఆడవాళ్ళ నుంచి ఉన్న ఊళ్ళోనే వేరే ఇల్లు కట్టించి ముండనుంచుకోవడం దాకా మాకు సర్వసాధారణం. మా నాన్న 2 ముండలను పోషించేవాడు. మా మామగారు సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఉండేవారు కాదు. అయినా మొదట్లో భరించలేకపోయేదాన్ని. పెద్ద పిల్లని కడుపుతో ఉండి పురిటికి వెళ్ళొచ్చేసరికి ఈయన రంగు కూడా బయటపడింది. మొదటిసారి విన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. పుట్టింటికి పారిపోదాం అనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. తను మాట్లాడకుండా చూస్తోంది. మగవాళ్ళందరూ అన్నయ్య గారు లాంటి వాళ్ళే అనుకోకండి. ఆయన శ్రీరామచంద్రుడు వంటి వాడు. కళ్ళెత్తి పరాయి ఆడదాని వంక చూడరు. మా కుటుంబాల్లో అలా కాదు. బజారున పడి ఆస్తిని ముండల పరం చేసేవాళ్ళు అనేకులు. అందుకనే పిల్లలు పుట్టాక మగవాడు ఎలా పోయినా ఆస్తి అయినా మిగలాలని ఏడుస్తూ ఉంటాం. రేపు ఈ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు ఎన్ని కావాలి? ఈయన ఏడాదికో దాన్ని తెచ్చి తగలేస్తూ ఉంటే ఎంత ఆస్తి మట్టుకు కరగకుండా ఉంటుంది? ఆస్తి మీ పేరనేగా ఉండేది. పేరెవరిదైతేనే అమ్మడానికి వీలు లేకపోతే మా ఊళ్ళలో ఇలా అప్పులు ఇచ్చేవాళ్ళు కోకొల్లలో. ఓ పాటలు పాడేదాన్ని పట్టుకుని దానికి ఇంకో ఇల్లు కూడా కొనిపెట్టారు నెల క్రితం. అది మాకు తెలియదే. చెప్పాను కదా, అన్నయ్య గారిని చూస్తే భయమని. ఓ ఇల్లు పెట్టినా నెల నెల దాన్ని పోషించినా నాకు అంత భయం లేదు. సినిమా వాళ్ళు అంటున్నారు మా పసుపు పొలంలో బంగారం రాలుతుంది. అది మా వాళ్ళు ఇచ్చింది. 5 తరాలుగా మా అమ్మ వైపు వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈయన కాస్త దాన్ని చెక్కలు చేసి మంగళం పాడేస్తున్నారు. నేను చెప్తాలేండి. నేను మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పినట్టు బయటికి రానివ్వకండి. ఆయనకి మిమ్మల్ని చూస్తే అసలే భయం. సినిమాలంటూ దిగారు. ఒళ్ళు ఇల్లు గొల్లైపోయి నేను పిల్లలు బెచ్చం ఎత్తుకోవాల్సి వచ్చింది. మా చిన్నాన్నగారు అబ్బాయి సినిమాల్లో దిగి 10 లక్షల ఆస్తిని ఊదేశాడు. చివరికి ఏమైందో తెలుసా అండి? ఆస్తి ఆరోగ్యం అన్నీ పోయి తప్పతాగి ఆ మొండ ఇంట్లో చచ్చిపోతే మా వాళ్ళు ఇల్లు తీసుకుని తగలేశారు. పాపం మా వదిన కమతగాళ్లను పెట్టుకుని 2 ఎకరాల పొలం సాగించుకుంటూ గేదెల పాలు అమ్ముకుని 2 పిల్లల్ని పోషించుకుంటోంది. మరి మీ వాళ్ళంతా ఎలా ఊరుకున్నారు అతను అలా చెడిపోతూ ఉంటే? మా కుటుంబం సంగతి మీకు తెలియదు. మగవాడు ఏం చేసినా అణిగి మణిగి పడుండమంటారు. మగ పుట్టుకంటే ఏంటి, రాజపుటక అనుకోమంటారు. పిడకలు అమ్మి పాలు అమ్మి కూడబెట్టి
ఈ మొగుళ్ళ చేతిలో పోస్తారు. వాళ్ళు 2 రోజుల్లో ఉఫ్మని ఊదేస్తారు. డబ్బు లేని మాలాంటి వాళ్ళే నయంగా ఉందే అంది ఈమె. ఓ విధంగా చూస్తే మీ ఇళ్ళే నయం. ఏదో ఎంతో కొంత జీతం అని సంపాదించి పెళ్ళాం బిడ్డలను పోషించుకుంటూ సడి సప్పుడు కాకుండా ఉంటారు. మా సంసారాలు అంత కుళ్ళుని మరో చోట కనపడవు ఎక్కడా కూడా. మీకు ఇంత వివేకం ఆలోచన ఉంది కదా, మీ వారు ఇలా అనవసరపు ఖర్చులు చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారో అని ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ దర్జాలకు పోయండి. మా ఇంట్లో తినేది 5గురం. మా ఆయన 10 రోజులకు ఒకసారి కానీ ఇంట్లో తినరు. పని వాళ్ళు 5గురు. మా పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు 3, తోటవాడు, డ్రైవరు. ఇందులో ఏవి తగ్గినా ఆయన ఊరుకోరు. నేను కాదు అంటే పిసినిగొట్టు దాన్నని తిరుగుతారు. ఇవి నిజంగా నేను ఖర్చులనే అనుకోను. కానీ ఏడాదికో ముండను బట్టి దానికి ఇల్లని కారని తగలేస్తుంటే అప్పుడు మట్టుకు నా ఒళ్ళు బాగా మండుతుంది. ఆ బజారు ముండల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కూనీ చేయాలనిపిస్తుంది అంది శ్యామల ఆవేశంతో. అవును తల్లి, ఎప్పుడూ తన పిల్లవాడిని ఎవరు చెడగొడుతున్నారనుకుంటుంది. భార్య ఎప్పుడూ మరో ఆడది తన భర్తను చెడగొడుతుందని బాధపడుతుంది. కానీ అసలు చెడు మన వాళ్ళలోనే ఉంది. మన బంగారం మంచిదైతే అన్న సామెత మర్చిపోయిన స్త్రీలలో శ్యామల మొదటిది ఆఖరిది కాదు. తరతరాలుగా స్త్రీలంతా ఇలాగే ఆలోచిస్తున్నారు. తన మట్టుకు ఎలా ఆలోచించింది? తొలిసారి తన భర్తలో మార్పు కనిపించినప్పుడు తను ఎలా ఆలోచించింది? పట్టరాని కోపం, ఆ ఎరగని అపరిచితురాల మీద, ముఖం తెలియని ఆ పరాయి స్త్రీ మీద ఎంత కోపం, ఎంతకని ఆక్రోశం, ఎంత కసి. ఏ క్షణంలో అయినా అపరిచిత స్త్రీని నాశనం చేయాలనే అమితమైనటువంటి ఆక్రోశం. తిరుపతి నుంచి అతను వచ్చాక ఎవరెవరు వెళ్ళారని ఎరగనట్టుగా ప్రశ్నించింది. నేను మాధవరావు ఫ్రెండ్సు అన్నాడు అతను ఇబ్బందిగా. ఫ్రెండ్స్ అంటే? స్నేహితులు. అంటే మీ స్నేహితులా ఆయన స్నేహితులా అని క్రాస్ చేసింది. ఇద్దరు స్నేహితులును. అంటే మీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. అంటే గొప్పవారైపోతున్నారన్నమాట మీరు కూడా. నీకేం మతిపోయిందా? నాకు ఫ్రెండ్స్ ఏమిటి? మీరే అన్నారుగా. అవును, మాధవరావు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ కారా అందుకన్నాను నేను మట్టుకు ఏమంటున్నాను, అతని గర్ల్ ఫ్రెండ్స్ కాకూడదా అని. ఒక్కసారి తన వంక తీక్షణంగా సూటిగా చూశాడు. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? మాతో ఎవరో ఒకరు. వచ్చిందా లేదా? చూడు లల్లి, కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల అనవసరమైన బాధ తప్ప మరేం ఉండదు. మగవాడికి రకరకాలైన బలహీనతలు ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవే మాటలని శ్యామల అమ్మమ్మలు నాయనమ్మలు కొంత ఘాటుగా సర్దుకుపోమని అన్నారు. ఇతను నాజుగ్గా అర్థం చేసుకోమన్నాడు. అంతే. చివరికి ఎక్కడికి వెళ్తోంది ఈ వివాదం? ఇంతకీ మీతో మాధవరావు ఫ్రెండ్ వచ్చిందా? వచ్చింది. మీకు తెలిసే వెళ్ళారా? ఏం వెళ్తే? అతనికి ఆవిడ ఫ్రెండు నన్ను కంపెనీగా రమ్మన్నారు. వెళ్ళాను. నేనేదో తప్పు చేసినట్టుగా కాని పని చేసినట్టుగా అనుకోవటం నేను సహించలేను. తను తగ్గింది. అది కాదు, ఆ అమ్మాయిని పెట్టి అతను సినిమా తీస్తానంటున్నట్ట. మీరెందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని. నేను ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. నేను ముందే చెప్పాను, ఈ సినిమాలు అన్నవి వెదర్ కాల్ లాంటివని. వాటిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఉత్త ఫూలిష్నెస్ కాక మరొకటి కాదు. పోతే అతనితో గర్ల్ ఫ్రెండ్ వచ్చినా బాయ్ ఫ్రెండ్స్ వచ్చినా ఒకటే, అవి మనకు అంటావు అన్నాడు ధీమాగా. ఆనాడు అతని మాటలు తన మనస్ఫూర్తిగా నమ్మింది. అతను అందరిలాంటి వాడు కాదు అనుకుంది. అసలు తామిద్దరం ప్రత్యేక వ్యక్తులు అనుకుంది. అది కాదని, తాము ప్రత్యేక వ్యక్తులు కాదని ఎప్పుడు తెలుసుకుంది? ఎప్పుడు బయటపడింది? అతను తరచూ బెంగళూరు వెళ్తుండేవాడు. మొదట్లో బిజినెస్ కోసం అనుకుంది. కానీ ఆ మనిషిలో ఏదో తడబాటు. ఎప్పట్లాగా తన కొంగు పుచ్చుకుని తిరగటం లేదు. తనతో వాదులాడటం లేదు. ఏదో తప్పుకు తిరుగుతున్నట్టుగా ఉంటున్నాడు. మధ్యాహ్నం పూట ఎలా ఉన్నా, సాయంత్రం వేళ ఎంత పని ఉన్నా, రాత్రిళ్ళు తామిద్దరూ కలిసి భోంచేయటం తమకు అలవాటు. ఆ భోజనాల సమయాన్ని తామిద్దరూ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే, స్వీట్ పార్ట్ ఆఫ్ ది డే అని పీల్చుకునేవారు. పిల్లలు ఒక్కోసారి మెలకువగా ఉండేవారు, ఒక్కోసారి నిద్రపోయేవారు. కానీ తను మట్టుకు అతను ఊళ్ళో ఉంటే ఒంటరిగా అతను రాకుండా భోంచేసేది కాదు. తను పురిటి నీళ్లు పోసుకోవటానికి ముందు కూడా తన రూమ్లో పురిటి గదిలో స్టూల్ వేసుకుని భోంచేసేవాడు. ఆ భోజనాల టైం ఎప్పుడు తాము ఇద్దరు ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ అన్నం తింటూ ఉండేవారు. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చినా ఆ కోపంతోనే పక్కన కూర్చుని భోంచేశారు. కానీ అతను లేకుండా తను ఏనాడు భోంచేసేది కాదు. సాధారణంగా సోషల్ డిన్నర్సు, బిజినెస్ డిన్నర్సు అంటే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. ఆ డిన్నర్ నుంచి వచ్చాక ఒక గంట సేపు అయినా కబుర్లు చెప్పుకునేవారు. ఒకవేళ అతను ఒంటరిగా డిన్నర్కి వెళ్తే ఇంటికి వచ్చాక గంట సేపు కబుర్లు చెప్పేవాడు. ఈ కబుర్లు టానిక్ లాగా తామిద్దరిని ఉత్సాహపరిచేవి, తమ స్పిరిట్స్ని రివైవ్ చేసేవి. అప్పటికి తనకు పెళ్ళై 15 ఏళ్ళుగా వస్తుంది. ఆ 15 ఏళ్లలో తాము
ఈ ఆనందాన్ని ఏనాడు చులకనగా చూడలేదు. ఎంతో పదిలంగా ఆ గంట సేపు కబుర్లో వాడుకునేవాళ్ళం. నిద్రపోయే ముందో డైనింగ్ టేబుల్ వద్దో పడక గదిలోనో ఎప్పుడోకప్పుడు గంట కబుర్లు చెప్పుకునేవి, కానీ తృప్తిగా ఉండేది కాదు. పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ వ్యవహారాలు, పుస్తకాలు, సినిమాలు, స్నేహితులు, బంధువులు, వ్యాపార విషయాలు, ఏవేవో కబుర్లు చెప్పుకునేవారిద్దరు. ఆ కబుర్ల కోసమే ఇద్దరూ పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నట్టుగా ఆత్రంగా మాట్లాడుకునేవారు. అది ప్రేమ భాష ఏమో. తమ దాంపత్యంలోని చైతన్యానికి కబుర్లే పునాది. వీటిలోనే తమ మధ్యనున్న ప్రేమ, స్నేహం, అనుబంధం, సమానత్వం, ఆత్మీయత, దైహిక ఆకర్షణ ఇమిడుండేవి. మాటల్లోకి మార్చలేని ఒకానొక భావనారది తామిద్దరి ఆలోచనల్ని కలుపుతూ ఉండేది. ఆ వారధి అతని అభిప్రాయాలను తను వినాలి, తన ఆలోచనలు అతనికి చెప్పాలి. ఇద్దరూ ఏకీభవించిన రోజులు, ఏకీభవించక వాదులాడుకుని అలిగి ఒకరితో ఒకరు మాట్లాడకుండా బెగదీసుకుని పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి భావవల్లరి తమ మధ్య నుంచి క్రమక్రమంగా జారిపోతుందని గ్రహించుకున్న రోజు తను తల్లడిల్లిపోయింది. తన దేహంలో ఒక భాగం సచ్చుబడినట్టు అనిపించింది. సగం భాగం మెదడు మొద్దుబారినట్టు అనిపించి ఆలోచనలు ఆగిపోయినట్టు ఫీల్ అయింది. రాత్రి భోజనానికి రాను, నా కోసం కనిపెట్టుకొని ఉండకు, పడుకో అన్నాడు అతను ఆ రోజు బయటికి వెళ్తూ. మరి తర్వాయి భాగం రేపు విందామా? థ్యాంక్ యూ.